హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీలో కీలక పరిణామం. ఐఆర్ ఎంత ఇస్తారో తెలుసా? సో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీ ఉద్యోగుల పీఆర్సీలో కీలక పరిణామం అండి. ఐఆర్ ఎంత అనే దానిపైన ఇప్పుడు తెలుసుకుందాం. సో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. సో ఈ మేరకు జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉద్యోగులు ఏకపక్షంగా కూటమిని మద్దతుగా నిలిచారు. సో కూటమికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో ఉద్యోగులు భారీ స్వాగతం పలికారు. పెండింగ్ బకాయిలతో పాటు పీఆర్సీ గురించి కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశతో ఉన్నారు. ఈ సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగులు అసహనంతో కనిపించారు. ఉద్యోగుల పీఆర్సీ అమలులో అనుసరించిన విధానం, కొర్రీలు వారికి ఆగ్రహం తెప్పించాయి. 2022లోనే విజయవాడలో భారీ నిరసన నిర్వహించారు. సో ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలు సకాలంలో అందలేదు. ఉద్యోగుల ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ ఖాతాల్లోని నిధులను నాటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు దక్కాల్సింది ఏ బెనిఫిట్స్ దక్కలేదు. అదేవిధంగా పెన్షనర్స్ విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయం పైన వ్యతిరేకత కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మన్మోహన్ రాజీనామా. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో పాటుగా పోలింగ్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా వ్యవహరించినట్లు ఎన్నికల సరళి స్పష్టం చేసిందండి. సో ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. తమ బకాయిలు చెల్లించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల ఆఖరులోగా సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలోని నియమించిన 12వ వేతన సంఘ కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠట. సో పీఆర్సీ కమిషన్గా తనను నియమించినా కూడా సిబ్బందిని కేటాయించలేదు. దీంతో పాటు తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి మన్మోహన్ లేఖ రాశారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీని ఆలస్యం కానుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తుందా లేదా, ఎంత మేర ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది. ఇక నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతోంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. సో మరింత ఆసక్తికరంగా మారుతుంది ఫ్రెండ్స్, ఉద్యోగుల నిర్ణయం ఏంటిది అనేది. సో చూడాలి. ఉన్నపలంగా మన్మోహన్ గారు అయితే రాజీనామా చేశారు. సో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఐఆర్ అయితే ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. పీఆర్సీ లేట్ అవుతున్న తరుణంలో. ఇది అండి ఇవాళ వరకున్న తాజా సంవత్సరం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పటికప్పుడు ఏపీ ఎంప్లాయీ మరియు పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.